తగ్గిస్తుంది కదా. ఆబ్వియస్గా తెస్తుంది మెడికల్. నిన్న చూశారు కదా అమిత్ షా గారు వచ్చినప్పుడు ఈ కూటమికి సంబంధించిన రాజకీయం కంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియా ఫ్రంట్ లైన్లో రాసుకుంటూ వచ్చింది. బుర్ర తక్కువ వ్యాపారం అంటారు వాళ్ళు. మీకు అదే చెప్తుంది, ఇది ఆల్ ఫాలింగ్ ట్రాప్. మళ్ళీ మనం మాట చిన్న విషయం చెప్తాను. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో, యలహంక ప్యాలెస్ బెంగళూరే కదా, అది నిన్న కాక మొన్న అంతర్గా భూభాగం నుంచి వచ్చింది కాదు కదా. పార్టీ ఆవిష్కరించబడింది ఏది వైఎస్ఆర్సీపీ, ఏదో లోటస్ పాండ్ నుంచే కదా. ఇంకా ఎలక్షన్స్ ముందు, ఏది 2019 ఎలక్షన్స్ ముందు, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ప్రాతిపదికకు వచ్చారు కదా. ఈ 3 బిల్డింగ్లు అక్కడే ఉన్నవి, ఆయన కట్టుకున్నారన్న విషయం ప్రపంచం అంతా జరిగింది. ఈ తెంగరోళ్ళకి ఇప్పుడు తెలిసిందే. అందుకే తెంగర తిరణాల బ్యాచ్ కిరసనాలు అమ్ముకున్నోడిని, పెట్రోల్ బంకుల్లో పని చేసుకున్నోడికి, మొహం అంతా పౌడర్ డబ్బా రాసుకుని పులిహార గడిపే వాళ్ళకి వార్తలు చదవమంటే ఇలాగ దిక్కుమాల వార్తలే ఉంటాయి. ఎవడైనా కడుపు కన్నా తిన్నాడు. అమిత్ షా గారి స్థాయి రాజకీయాల్లో ఆయన పండిపోయిన తనానికి ఇవాళ దేశాన్ని కబడాడించేస్తుండే ఆయన పక్కన నరేంద్ర మోడీ ఈయన కలిపి. ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇల్లు ఉన్నాయా, ఇంటికి స్లాబ్ వేసాడా, ఇనప గడ్డలు ఎట్టాడా పైన, ఎవర్ర మీకు చెప్తాండ్రు. అందుకే చదువుకోలే. డైపర్లు వేసుకుని 2.5 గంటలు కూర్చుండిపోగలం అని చెప్పి జర్నలిజం అనుకుంటే చాలా తప్పది కాదు సార్. ఇప్పుడు ఎవడన్నా అడుగుతారండి. ఇప్పుడు మళ్ళీ అనమాట మన ఫ్రెండ్ ఎవడు ఉంటాడు, 4 రాళ్ళు సంపాదించుకుని మంచి ఇల్లు కట్టుకుని అక్కడ గృహప్రవేశం పిలుస్తాడు. ఏంటంటాం మనం? చెప్పండి ఏంటంటాం? అరే మోడరా ఎదిగాడరా కట్టుకోండి. అలా రాజకీయాల్లో నేను మోడ దాకా ఉన్నోళ్ళు ఎదిగారు, కట్టుకున్నారు, ఇక ఉన్నారు. ఈ జాతర అయితే ఇల్లు కట్టుకోడు కదా అన్నాడు. ఇప్పుడు మొన్న మోదీ గారు వచ్చినప్పుడు చూసాం ఆ మాట్లాడటం, కానీ ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఎక్కడా మాట్లాడలేదు. వీళ్ళ స్వరాజకీయాల కోసం లేదంటే పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు. అమిత్ షా గారికి హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన సంజీవ్ ఖన్నా గారిని ఆపుకోవడానికి తెల్లారిపోయింది. వీళ్ళకి వీళ్ళకి మాట్లాడతారు రాష్ట్ర ప్రయోజనాలు. మళ్ళీ అనమాట వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడే దగ్గర ఆయన మొఖం ఏడిచేసారు. స్పీచ్ విన్నారా మీరు? ఏమన్నారు హిందీలో? మీకు హిందీ అర్థమైతే 19 నుంచి 14 దాకా ఉన్నది విధ్వంసం అన్నాడు. కరెక్టే కదా. ఇప్పుడు మళ్ళీ మన మాట మీరు చెప్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాం గురించి ఫస్ట్ ఎన్డీఏ కూటమే కదా. వీళ్ళు 1 సంవత్సరాల తర్వాత ధర్మ పోరాట దీక్షలని లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షలు కేంద్ర ప్రభుత్వం మీద చేశారు. కూటమికి డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే విఘాతం ఉన్న మొదటి నుంచి ఏడుస్తుంది, ఏడిపదే కదా. రెండో పాయింట్, ఈ పోలవరం 72% క్లెయిమ్ చేసుకుందారండి తెలుగుదేశమే కదా. ఇవాళ అది ఎత్తిపోయింది, స్పిల్వే కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు లేచిపోయింది కదా. డయాఫ్రమ్ లేచిపోతే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఉంది. చచ్చిన టైడే వచ్చి కట్టాలి కదా. ఇప్పుడు ఆ విదేశీ నిపుణులు వచ్చారు, డయాఫ్రమ్ ఎత్తుకెళ్ళిపోయిందట. అక్కడ మళ్ళీ జర్మనీ నుంచి ఏదో మిషన్లు తీసుకొచ్చి దాన్ని బాగు చేయించే కార్యక్రమం తెరలేపారు. మరి కడుపు మండిపోయి అమిత్ షా మాట్లాడు. మరి జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కదా అవన్నీ. రెండోది, స్టీల్ ప్లాంట్కే ఎగేసుకొని చెప్పేసుకుంటారు వీళ్ళు. నరేంద్ర మోడీ గారు 2,80,000 కోట్లు ఇచ్చేసి ప్రపంచం తెరబెట్టారు కదా. మరి తెరబెట్టినప్పుడు 11,440 కోట్లు ఇచ్చారన్న మాట ఎందుకని చెప్పలేరు? మళ్ళీ క్యాబినెట్ కి ఎందుకు వెళ్ళారు? మళ్ళీ మన మాట మీకు తెలుసో తెలీదు, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది. ఇలాగే దాన్ని బతికేస్తామని చెప్పి 1000 ఇచ్చి 500 ఇచ్చి లాస్ట్కి మొత్తానికి సభకి నమస్కారం. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే తంతు. ఎందుకు? వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి చాటుకొని స్టీల్ ప్లాంట్ పరిరక్షించి వాళ్ళు అయితే మా గంట శ్రీనివాసరావు మా చెడ్డ ఆవేశంగా చూసారా, నా రాజీనామా ఫలించిపోయిందని మొదటే చెప్పేసాడు. కోడి బ్రహ్మాండం కూర్చుంది ముందే. మా చెడ్డ బాగా చెప్పినావయ్యా విచారించి వెళ్దాం. మా పల్లా శ్రీనివాస్ గారు అక్కడే నిరాహార దీక్ష మొదలెట్టి అక్కడే గెలిచి ఇవాళ మళ్ళీ సాధించామని చెప్పుకుంటుంటే ఒక్క మాట చెప్తాం మళ్ళీ అనమాట. మరి 4,000 పైసలకి ఎంప్లాయీస్ తీసేశారు కదా, వాళ్ళు ఏమైనా వెనక్కి తీసుకొచ్చారా? విఆర్ఎస్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి 2 నెలల్లో ఇచ్చిండి అనే అర్జీలు ఏవైతే పెట్టమన్నారో అదేమైనా వెనక్కి తీసుకున్నారా? లేదా 180 పైచీలకి సూపర్ పవర్స్ ఉన్న ఇంజనీర్లని, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు అందరినీ సేల్కి తరలించారు. వాళ్ళు ఏమైనా వెనక్కి తెచ్చే కార్యక్రమం ఉందా? లేదు కదా. అది ఏవి కార్యాచరణ లేకుండా ఈక్విటీ ఇచ్చారట. ఈక్విటీ అంటే నాకు డౌట్, 11,440 కోట్లలో ఏంటి? దేనికి? జీతాలకా లేదంటే ఉన్న అప్పులు తెచ్చారా? లేదా ఇంతవరకు వాళ్ళకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పుడు 2 విషయాలు మీకు చెప్తా ఇక్కడ అర్థం అవ్వాలంటే ప్రజలకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ఒక 6 నెలల సంవత్సరం బట్టి జీతాలు లేవు, 1440 కోట్లు దానికి ఇచ్చారు జీత బత్యాలు అనుకుందాం. ఇదే పని వాళ్ళ కాదు ముక్కుతో మూలుగుతో ఓఎండిసి నుంచి ముడిసరుకు తెచ్చుకుని దాన్నే పని చేశారు అనుకోండి, వాళ్ళ జీత ఖర్చులైనా వస్తాయి కదా. ఇది మా వాజ్పేయి అనే మహానుభావుడు మొదటి నుంచి మొత్తుకుంటుంది దానికి ఏదో మినరల్స్ ఇవ్వండి బాబు, సొంత గనులు ఇస్తే అది ఎప్పుడైనా బతికి పట్టకడద్దు అంటే. ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీముల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీద పడేడ్చే కార్యక్రమానికి తరలేపారు. మళ్ళీ మనమాట వీళ్ళు వచ్చి 7 నెలలు అయింది కదా. అసెంబ్లీ తీర్మానం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు లేదుగా. మీరు ఆ స్థానాలు మీరు గమనించట్లేదు. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడక లటక్కని సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు కట్ చేశారు కుమారస్వామి గారు వినబడకుండా. నేను అదే చెప్తాను. ఆ జాగ్రత్తగా ఇంటే ఆయన ఏటన్నాడు, బాబు గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని నిరోధించారు, మరి ఈసారి ఎప్పటికి దిక్కులే. వీళ్ళు అమరావతి అని ఇలా కింద మీద అయిపోయి ఆంజనేయుడు గుండెలు చింపుకుని లోపల రాముడు సీత చూపించినట్టు ప్రతిపాలి మాకు అమరావతి చూపిస్తారు కదా. మరి
అమరావతి శాశ్వత రాజధాని కేంద్రం నుంచి ఈ రోజు దగ్గర గెజిట్ ఎందుకు రాస్తారు? ఉమ్, ఇది 7 నెలలు కదా. ఉమ్. ఎందుకు ఈ అసెంబ్లీలో కూడా ఇంతవరకు ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టలేదు? తీర్మానం ఎప్పుడు అయింది సార్? దాని కాంట్రడిక్షన్. ఓకే. అమరావతి ఏకరాజధాని అని అసెంబ్లీ తీర్మానం ఉంది. బట్ ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదు. డిప్యూటీ హోమ్ మినిస్టర్లు కదా ఉండండి, సర్వే ఆఫ్ ఇండియాలో గుర్తించోలేండి, వీళ్ళు పక్కకెళ్ళి ఆడుకోండి మన ఆంధ్రప్రదేశ్ చిన్న సూప్స్ వస్తుంటారు కదా. తర్వాత వైజాగ్ రైల్వే జోన్ 10 ఏళ్ళు మొత్తం సంక్రాంతి పెట్టేశారు దాన్ని. ఇస్తామని మొత్తం గాలి దీపం పెట్టి ఇదే రాజ్యసభలో ఇక్కడ నుంచి పారిపోయిన ఆ 3 బీజేపీ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఏకతాటి మీద మాడారు. మన 21 మంది 22 ఎంపీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ. ఏంటని అదే జోన్ ఎత్తేసారు. మాకేంటంటే అప్పుడే ఇల్లు భుజాలు తడుముకొని అదే ఇంకా పాతేదో ఉందిలేండి అదే అని 1,00,000 బడ్జెట్ ఇచ్చారు. ఈసారి మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేశారు. దానికి 149 కోట్లు రేపు వచ్చి బడ్జెట్లో పెడతారేమో చూద్దాం. అవి ఏవి లేకుండా ముందు వచ్చి శంకుస్థాపనలు ఏంటి రైల్ లైన్స్ను ఇది చెప్తారు. 2014-19 ఒకసారి వెనక్కి మీరు జర్నలిస్టే కదా. 6 జిల్లాలు బెంగళూరు నుంచి కనెక్టివిటీతో మనకి నేషనల్ లెవెల్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి రాగానే 3 కుదించారు. ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత. అవన్నీ మొన్న మోదీ గారు ప్రారంభించి కూడా అప్పుడులో గత ప్రభుత్వంలో జరిగిన ఎంఓయూలకు సంబంధించి చాలా ఉన్నాయి కదా. ఇచ్చిన ఘనత మనకి ఇది కీర్తి. ఇదే రైల్వే జోన్ గత 10 ఏళ్ళ నుంచి ఫస్ట్ 2 years పోనేదో కష్టపడి అమ్మో వీళ్ళు ప్రాణాలు తీగించి వచ్చారు కాబట్టి అనుకోండి దగ్గర మీరు ఇది కనుక ఆలోచిస్తే ఒక 8వ ఏడు నుంచి 2వ ఏడు నుంచి 3వ ఏడు నుంచి వైజాగ్ రైల్వే జోన్ స్టార్ట్ అయితే ₹10 డబ్బులు రావండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అవును వస్తాయి. అవి ఏమీ లేకుండా ఈ సంపద సృష్టిస్తామని చెప్తే మనం వినాలట. వీళ్ళందరూ అరే ఇలా జింగు చిక్కు అని భజన. అరే నీ వల్ల నేను నా వల్ల నువ్వు నీ వల్ల నేనట. లోకేష్ గారు ఢిల్లీలో కూర్చుని మొత్తం లాబింగ్ అంతా అమిత్ షా గారు చుట్టూ చేస్తే వచ్చిన పొత్తిది. దానికి పాపం ఆ సమిధిలో పడింది పవన్ కళ్యాణ్. ఆయన ఏమో మొత్తం పిల్లరేసాడు, బ్రిడ్జ్ కట్టాడు, ఈ ల్యాబింగ్ నడిచేస్తాడు ఇటు నుంచి అటు. ఇక్కడ మధ్యలో నష్టపోతుంది పవన్ కళ్యాణ్ అంటారా? ఏంటి నష్టం? ఏంటి నష్టం? ఎందుకు ఇప్పుడు బీజేపీ చిరంజీవిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు ఎక్కువ హైలైట్ చేస్తుంది? టాపిక్ డైవర్షన్స్ అండి. చిరంజీవి గారు ఇప్పటికి కూడా పార్టీ కాంగ్రెస్కి రాజీనామా చేయలేదు. రెండోది ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఏముందని పొలిటికల్ వ్యాఖ్యానంలో తీసుకొచ్చింది. అయితే ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్లో సదరన్ స్టేట్స్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రాబల్యం చాలా ఎక్కువ. గ్యారంటీగా దాన్ని వాడడానికి ఇచ్చేస్తారు కదా. సో అది తప్పితే ఇంకేం లేదు. ఏముంటది?